వెల్కమ్ టు రుద్ర టీవీ. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా మంచి గుర్తింపు సాధించుకున్న నటుడు రామ్ చరణ్. ఈయన వరుసగా మంచి విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పటి వరకు ఆయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాలను సాధిస్తూ ఆయనకంటూ ఒక ఐడెంటిటీని కూడా తీసుకొచ్చి పెడుతున్నాయి. మరి ఏది ఏమైనా కూడా ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం ఆయన శంకర్ డైరెక్షన్ లో చేసిన గేమ్ చేంజర్ సినిమా ఈ నెల 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అయితే ఇప్పటికే యుఎస్ఏలో ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్స్ ని ప్రదర్శించారు. మరి అక్కడ ఈ సినిమాని చూసిన వారు చెబుతున్న దాని ప్రకారం ఈ సినిమా సక్సెస్ ని సాధించిందా లేదా ఫ్లాప్ ను మూటగట్టుకుందా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సినిమా కథ విషయానికి వస్తే జనానికి మంచి చేయాలి అనుకునే ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయిన రామ్ చరణ్ మరియు జనాలను తొక్కుతూ ఎదిగి అన్యాయాలు అక్రమాలు చేసైనా సరే డబ్బుని సంపాదించుకోవాలనే ఒక చెడ్డ ఆలోచనతో ఉన్న మంత్రికి మధ్య జరిగే పోరాటం. అయితే ఇందులో ఎవరి మీద ఎవరు పైచేయి సాధించారు? జనానికి చేయవలసిన మంచి రామ్ చరణ్ చేశాడా, లేదంటే రామ్ చరణ్ ను ట్రాన్స్ఫర్ చేయించి ఆ మంత్రి అతని మీద పైచేయి సాధించి తను గెలుపొందాడా అనే విషయాలు తెలియాలంటే ఇండియాలో రేపు రిలీజ్ అవబోతున్న ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే దర్శకుడు శంకర్ కార్తిక్ సుబ్బరాజు కథ తీసుకున్నప్పటికీ ఈ కథని తను ఓన్ చేసుకుని మరీ డైరెక్షన్ చేశాడట. అందువల్లే ఈ సినిమాలో ప్రతి పాయింట్ ప్రేక్షకుడిని ఆకట్టుకునే విధంగా ఉందని, మొదటి నుంచి చివరి వరకు ఎక్కడా బోరు కొట్టకుండా సాగిందని సినిమాను చూసిన యుఎస్ఏ ప్రేక్షకులు వాళ్ల అభిప్రాయాలనైతే తెలియజేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇంటర్వెల్ కి ముందు ఒక 20 నిమిషాలు సినిమాలో రామ్ చరణ్ తన నట విశ్వరూపాన్ని చూపించాడంటూ వాళ్ళు కామెంట్లు చేస్తున్నారు. నిజానికి రామ్ చరణ్ తన నటనలో మంచి పరిణితిని ఈ సినిమాలో మనం చూడొచ్చని కూడా చెబుతున్నారు. రంగస్థలం, త్రిబుల్ ఆర్ తర్వాత అంత మంచి పాత్రను పోషించిన రామ్ చరణ్ ఈ సినిమాతో మరోసారి తన విజయకేతనాన్ని కూడా ఎగురవేస్తారు అంటూ వాళ్ళు చెబుతుండడం విశేషం. దర్శకుడు శంకర్ మొదటి నుంచి ఈ సినిమాని చాలా గ్రిప్పింగ్ గా తీసుకెళ్లాడట. కథ విషయంలో గానీ స్క్రీన్ ప్లే విషయంలో గానీ ఆయన ఎక్కడా తడబడకుండా ముందుకు సాగుతూ ఉండడం, తద్వారా డైరెక్షన్ మీద చాలా ఎక్కువ ఫోకస్ చేశారట. కొన్ని సీన్స్ ని విజువల్ వండర్ గా తెరకెక్కించడంలో కూడా శంకర్ చాలా వరకు సక్సెస్ అయ్యాడని చెబుతున్నారు. క్లైమాక్స్ ఎపిసోడ్ అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉందని, సెకండ్ హాఫ్ మొత్తం చాలా ఫాస్ట్ గా సాగుతుందంటూ, ఎక్కడా బోర్ కొట్టకుండా క్యూరియాసిటీని మెయింటైన్ చేస్తూ కథలో ప్రతి ప్రేక్షకుడిని ఇన్వాల్వ్ చేస్తూ శంకర్ ఈ సినిమాని చేశాడంటూ చాలా మంది వాళ్ళ అభిప్రాయాలనైతే తెలియజేస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా యుఎస్ఏ ప్రేక్షకులు ఈ సినిమాని చూసి చాలా బాగా ఎంజాయ్ చేశామంటూ చెబుతుండడం విశేషం. ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో నటించిన రామ్ చరణ్ ప్రతి పాత్రలో కూడా తన వేరియేషన్స్ అయితే చూపించినట్లుగా తెలుస్తోంది. ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే రామ్ చరణ్ మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించి యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులను అలరించడానికి మరోసారి సిద్ధమయ్యారట. ఇప్పటికే యుఎస్ఏ ప్రేక్షకులు రామ్ చరణ్ యాక్టింగ్ చూసి మరోసారి సినిమా టికెట్లను బుక్ చేసుకుని సినిమా చూడాలనే ఉత్సాహాన్ని చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది. కథలో మొదటి నుంచి చివరి వరకు రామ్ చరణ్ చాలా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చినట్లుగా తెలుస్తోంది. సినిమా మొత్తాన్ని తను ఒంటి చేత్తో ముందుకు తీసుకెళ్లాడని కూడా చెబుతున్నారు. ఎస్జే సూర్య యాక్టింగ్ చాలా కన్నింగ్ గా ఉండడమే కాకుండా అందులో వేరియేషన్స్ ని కూడా చూపిస్తూ సినిమా మీద మరోసారి హైప్ ను పెంచాడు. ఈ సినిమాతో ఆయన తెలుగులో విలన్ గా సెటిల్ అయిపోవచ్చు అంటూ చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. హీరోయిన్ కైరా అద్వానీ తన పాత్ర పరిధి మేరకు ఓకే అనిపించింది. అలాగే అంజలి పాత్ర ఈ సినిమాలో చాలా కీలకంగా ఉందట. ఆమె వల్లే సినిమా కథ మొత్తం చేంజ్ అవబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఏది ఏమైనా కూడా అంజలి చాలా రోజుల తర్వాత ఒక మంచి పాత్రను పోషించిందని కూడా జనాలు చెబుతుండడం విశేషం. వెన్నెల కిషోర్, సునీల్ లాంటి నటులు కూడా కామెడీని పండించే ప్రయత్నం అయితే చేసినట్టుగా తెలుస్తోంది. టెక్నికల్ అంశాల విషయానికి వస్తే తమన్ ఈ సినిమాకు చాలా మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. సినిమాటోగ్రఫీ కూడా చాలా ఎక్స్ట్రాడినరీ గా ఉండడమే కాకుండా శంకర్ ఏదైతే కోరుకున్నాడో దాన్ని విజువల్ వండర్ గా స్క్రీన్ మీద చూపించడంలో సినిమాటోగ్రాఫర్ చాలా వరకు హెల్ప్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. గేమ్ చేంజర్ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మరెన్నో తెలుసుకోవాలనుకుంటే రుద్ర టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.